మీడియా పరంగా ఈ ఇండస్ట్రీలో మీరు అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రాంగ్గా, కఠినంగా ఇంత అసలు దడదడలు ఆడిస్తుంటారు కదా ఇండస్ట్రీని. ఇంట్లో ఎలా ఉంటారు మీరు? అంటే పులి టైప్, బయటేమో పులి టైపు, మరి ఇంట్లో పులి టైప్ అయినా పిల్లి టైపా? ఇలా మీ కుటుంబంలో ఎలా ఉంటారు? ఎక్కడైనా ఒకటే, నేను పెద్ద యాక్టింగ్లు ఏమి ఉండవు. అంతేనా? ఇంట్లోకి వెళ్తే కూడా ఏం చేస్తాను, నేను ఎక్కువ మాట్లాడతాం ఏమి ఉండవు, పుస్తకం చదువుకుంటుంటా ఎక్కువ. మీ పిల్లలతోటి, మీ మిసెస్ తోటి ఎలా ఉంటుంది మీరు రిలేషన్? బాగా వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటుంటా. ఇప్పుడు ఎప్పుడంతే, వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటా ఉంటాను. మీ పిల్లలు మీ సినిమాలు చూసి నచ్చిన సినిమాలు, నచ్చినవి ఉంటే, ఏగినవి ఉంటే, ఇప్పుడు హోరాహోరీ చూసాడు మా అబ్బాయి. ఓకే. చూసి అవుట్డేటెడ్ ఫిలిం, చాలా చెత్తగా ఉంది అసలు, ఇది నీ సినిమా లాగా లేదు అన్నట్టు. తనకి నచ్చిన సినిమా ఏంటి మీ దాంట్లో? నిజం. ఓకే. నిజం బాగా ఇష్టం, బాగుందని చెప్తారు. ఓకే. జయం ఇష్టం వాళ్ళకి. అవునన్నా కదన్నా కూడా బాగానే ఉంటుంది అంటారు. ఇది రిలీజ్ ముందే చెప్పాడు. చెప్పినాక నేను మరి నాకు మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, నువ్వే చెప్పావు, సరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వాలని నేను ఆశగా ఉన్నాను. నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు, కానీ జరగకూడదని ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు రెగ్యులర్గా ఈ సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది ఓకే, యావరేజ్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి సినిమాలు విజయం సాధిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే నేను అనవసరంగా ఇందులో పోతున్నానా, మనం కూడా అలా రెగ్యులర్ ఫార్మాట్లో కొట్టుకోపోతే బెటర్ కదా, ఏంటి మనకి ఎందుకు రిస్క్ అని అనిపించదా? అసలు ఆ సినిమా చూడను. హరీష్ శంకర్ గారు చెప్పారు ముందే, నేను ఒక రెగ్యులర్ సినిమానే తీస్తున్నాను, కొంచెం కొత్త స్క్రీన్ ప్లే తోటి అని చెప్పాను, రెగ్యులర్ సినిమా చేస్తున్నానని చెప్పి తీశారు. అది ఓకే, సక్సెస్ అయినట్టుంది. మీరు అంటే అలా సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చూడడం మీన్స్ అలాంటి సినిమాల రిజల్ట్ తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే మనం ఇంత కష్టపడడం అవసరం ఏమనిపించదు, రియాక్షన్ ఉండదు. నేను చూడను ఆ సినిమా. మనం కూడా మూసలోకి వెళ్తే అయిపోద్ది కదా, ఎందుకు ఈ రిస్క్, అలా ఏమనిపించదు మీకు? అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఏదో సైన్స్ ఫిక్షన్ తీసుకున్నాను, అది ఏంటి? బడ్జెట్ కూడా భారీ బడ్జెట్, 70 కోట్లు అట్ట అవుద్ది. ఇంక ఈ మామూలుగా తీసి తేజ గారి మీద 70 కోట్లు వర్కౌట్ అవుద్ది అంటారా? మంచి మీద ఇస్తే ఆడుద్ది. కొత్తలను పెట్టి రిస్కులు చేసి, అంటే హీరో స్ట్రైట్ కమర్షియల్ హీరోతో వెళ్తున్నారు. కమర్షియల్ హీరో మరి చేయరుగా ఎవరు. నాకు చూద్దాం, ఉండేవాళ్ళు ఎవడైనా డల్ పీరియడ్లో ఉంటే చేస్తాడేమో, హిట్లో ఉండేవాడు ఎవడో చేయడు కదా నాతో. కాబట్టి చూసి మరి అలాంటి వాళ్ళ మీద అంత అంటే బైలింగల్ ఏమైనా చేస్తున్నారు? లేదండి, తెలుగే తీస్తాను. 80 crores, 70 crores. రాజశేఖర్ గారు ఏదో ప్లాన్లో, రాజశేఖర్ గారితో కూడా చేయాలి ఫస్ట్ నుంచి, చాలా రోజులుగా ఉంది ప్లానింగ్, చేస్తాను. ఇంకోటి జీవిత గారు మీ క్లాస్మేట్ అనేది విన్నాను. నర్సరీ నుంచి క్లాస్మేట్, 4వ క్లాస్ దాకా. ఎంతవరకు చదువుతున్నారు మీరు? ఇంతకు చదివా, చాలా చదివాను. జీవితాన్ని కాదు, పుస్తకాల మీద చదివారండి. పుస్తకాల నుంచి పుస్తకాలు కాదు. నన్ను చూస్తే పెద్ద గ్రాడ్యుయేషన్ అది ఇది చేసి వచ్చాను అనుకుంటారు, కానీ అంత. అది ఎంత చదివారు చెప్పండి, పర్లేదు. నేను 1వ క్లాస్ చదివా, 2nd చదవాలా, 3rd చదివా, 4th చదివా, 5th 6th చదవాలా, డైరెక్ట్ 7th చేరా. దాని తర్వాత చాలా రోజులు మానేశాను. 10th రాయడానికి ట్రై చేశాను, ఏదో చేసా గందరగోళం. సో 10th లోపే. మరి అంత మీరు చూస్తుంటేనేమో అన్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంటారు. మరి ఫస్ట్ చదివేవాడిని కాదు, ఇంగ్లీష్ కాదు, నేను కామిక్స్ చదివేవాడిని, మికీ మౌస్లు ఇవి చదివేవాడిని. ఇంగ్లీష్ మీడియమే చదువుకుంది మెడ్రాస్లో. రామ్ గోపాల్ వర్మ గారితో కలిసినాక, నువ్వు వరల్డ్లో ఉన్న గొప్ప పుస్తకాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, నువ్వు ఇంగ్లీష్ చదువు, నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి గాడ్ ఫాదర్ బుక్ ఇచ్చాడు. అది చదివా. ఫస్ట్ టైం అర్థం కాల, 2nd, 3rd టైంకి అర్థమైంది. అక్కడ నుంచి ఇంకా బాగా చదవటం అందే. చదివి సినిమా శివ స్టార్ట్ అయ్యేటప్పటికే ఫుల్ చదివేసా. ఇప్పటికి ఒక చదువుంటా, ఒక 20,000 పుస్తకాలు చదువుంటా, రోజు అవుతా. మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే కష్టాలైనా నష్టాలైనా తేజ మనోడు అని భుజం మీద చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఫ్లాప్స్లలో, హిట్స్లలో అట్లా ఎప్పుడు ఎవరు లేరండి. ఎవరు మనిషి అన్నాక ఒక వ్యక్తి, సన్నిహిత వ్యక్తి ఒకరు ఉంటారుగా, ఎవరో ఒకరు ఉంటారుగా. నేను ఆ టైప్ కాదు అసలు. అంటే ప్రాబ్లం వచ్చినా ఎవరిని వెళ్ళి అడగను, హెల్ప్ అడగను, ఏం అడగను. ఓకే. అంటే బాగా క్లోజ్ అని అంటే కొంచెం సమీర్ రెడ్డి, మా అసిస్టెంట్స్లో కొంతమంది ఉన్నారులేండి, 2-3 ఉంటారు. మీరు అట్లా గబుక్కని అడిగితే ఎవరు అట్లా లెక్కేసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు కూడా, సుబ్రహ్మణ్యం గారు బాగా
బాగా క్లోజ్ ఉండేవారు. ఓకే. ఇంకా మీకు అంటే మీ శిష్యులలో బెస్ట్ శిష్యుడు ఎవరు మీకు మీకు మీ అంటే ఉన్న వాళ్ళలో డైరెక్టర్ అని కాదు, కెమెరా అసిస్టెంట్ అయ్యొచ్చు, లేదా ఇప్పుడున్న వాళ్ళలో బెస్ట్ కెమెరామెన్ మీ శిష్యులలో? ఒకళ్ళ పేరు చెప్పాను అనుకోండి, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, న్యాయం కాదు కదా. అంతేనా? సమీర్ రెడ్డి గారు అని ఇండస్ట్రీగా చెప్పారు నాకు. సమీర్ ఏంటంటే రెగ్యులర్గా ఇంటికి వస్తుంటాడు. మా వైఫ్తో కూడా బాగా క్లోజ్ అనమాట. ఓకే ఓకే. అప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు కెమెరామెన్ ఉన్నప్పుడు నేను తిట్టేవాడిని. తిట్టంగానే ఇంటికి వస్తే మా వైఫ్ ఎందుకు సమీర్ ఎందుకు తిట్టేవాడిని అప్పుడే. అలా అన్నమాట. అవును. ఇప్పుడు ఇంకోటి కెమెరామెన్ డైరెక్షన్ చేసి చాలా మంది ఫెయిల్ అయిపోయారు. రాజీవ్ మెనన్, సంతోష్ శివన్ ఇలాంటి వాళ్ళు. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి? అంటే ఏంటి అసలు దానికి? అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది రెండు హ్యాండిల్ చేయలేరు, కెమెరా డైరెక్షన్ రెండు హ్యాండిల్ చేయలేరు. కొంతమంది రెండు హ్యాండిల్ చేయగలరు. నేను రెండు హ్యాండిల్ చేయలేను, ఓన్లీ డైరెక్షన్ తప్ప ఇంకేమీ చేయలేను. సో వేరే కెమెరామెన్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు సంతోష్ శివన్ గారు కానీ, పిసి శ్రీరామ్ గారు, రాజీవ్ మేనన్ వీళ్ళందరూ కెమెరా డైరెక్షన్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు. కేవి ఆనంద్ మళ్ళీ రంగం అని తీసి పెద్ద హిట్ తీశారు. తర్వాత మళ్ళీ ఆళ్ళ. అదే హిందీలోకి వెళ్తే గోవింద్ నిహలానీ గారు, మన బాలు మహేందర్ గారు రెండు చేసేవారు. రెండు మామూలు హిట్లు కాదు అసలు, సాలిడ్ హిట్స్, పెద్ద పెద్ద హిట్లు అసలు. వసంత కోకిల అవన్నీ మనం ఊహించలేని స్క్రిప్ట్స్ కూడా. అర్ధ సత్య అని ఆయన తీశారు, అదిరిపోయాయి. సో ఇది ప్యాటర్న్ అని మనం చెప్పలేము. మీకు మీరు మార్కులు ఇచ్చుకుంటే ఎక్కువ దేనికి ఇచ్చుకుంటారు, కెమెరామెన్ గానా డైరెక్టర్ గానా? నేను ఏ పని చేసినా ఫుల్ సిన్సియర్గా చేస్తానండి. పని అయినంత వరకు ఎంత సిన్సియర్గా చేస్తున్నాం. మీరు ఒక లెటర్ని కడగమన్నారంటే కూడా నేను కడిగేస్తా, ఎంత శుభ్రంగా కడిగానని తప్ప దానికి స్టార్లు రేటింగులు ఇవ్వాలంటే నేను నెట్లో పెట్టాను. నేను రేటింగ్లు ఇచ్చుకోలేదు నాకు నేను. ఓకే. ఇప్పుడున్న ఇప్పుడున్న హీరోలలో మీకు నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా తెలుగులో? ఇప్పుడున్న హీరోలు అండి మంచి యాక్టర్స్ అంటే నాని బాగా చేస్తాడు, అల్లు అర్జున్ బాగా చేస్తాడు, ఈ అబ్బాయి నాగశౌర్య బాగా చేస్తాడు, మహేష్ బాబు నేను చెప్పక్కర్లేదు. వీళ్ళందరే కొంచెం అంటే సిన్సియర్ ఉంటుంది అప్రోచ్. అంటే ఉన్నారు కొంతమంది కుర్రాళ్ళు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు బాగానే చేశారు. కామెడియన్స్ అందరిది ఒకటే ఊర టైమింగ్, కొత్త కామెడీ టైమింగ్ లేదు. కామెడియన్స్ ఎవ్వరూ కొత్త టైమింగ్ లేదు. అందరూ బ్రహ్మానందం గారిని ఫాలో అవుతా ఉన్న టైమింగే తప్ప కొత్త టైం. ఇప్పుడు ధర్మవరం గారికి ఒక టైమింగ్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ గారికి ఒక టైమింగ్ ఉంటుంది, రేలం గారిది ఒక టైమింగ్, రమణారెడ్డి గారిది ఒక టైమింగ్. ఒకే టైంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ, కానీ వేరే వేరే టైమింగ్ ఉండే. రాజబాబు గారితో టైమింగ్ ఉంటుంది. అలా రకరకాల టైమింగ్ ఉండే కామెడియన్స్ లేరు మనకి. లాస్ట్ అయినా బ్రహ్మానందం గారే స్టార్ కామెడియన్, మంచి స్టాండర్డ్ అంటే ఆయనే. ధర్మవరం గారు, ఎంఎస్ నారాయణ వీళ్ళందరితో టైమింగ్ బాగుంటుంది వేరే వేరే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చెప్ప టైమింగ్ అంటారు, అంటే పనికిరాని టైమింగ్. ఏదో నడిచేస్తుంది క్యారెక్టర్లు రాసుకొని. సార్ థ్యాంక్ యూ. ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ మళ్ళీ పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ మీరు పాత వైభవం సంపాదించుకోవాలని, నువ్వు నేను ఆ టైంలో ఎలా ఉన్నారో అలాంటి పొజిషన్ మళ్ళీ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Please subscribe to I agree. please subscribe for more videos.